నెంబర్ 2, దేవుని నమ్మితే, దేవుడు ఉన్నాడని నమ్మితే, దేవుడు ఫలము దయచేస్తాడని నమ్మితే ఏం జరగాలి తెలుసా? ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నొందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించి వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. చాలు. ఇక్కడ మనకందరికీ తెలుసు, చాలా సందర్భాల్లో, వందల సందర్భాల్లో మనం ఈ వాక్య భాగాన్ని చదివింటాం. ఈరోజు ఒక కొత్త తలంపును దేవుడు మన ఎదురుకు తీసుకురావాలని కోరుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ భాగం చదివినప్పుడు అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాలు లేవా? అబ్రహాము ఎలాంటి వ్యక్తి తెలుసా అండి? బైబిల్లో మనం చూస్తే చూడండి, ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎవరో అబ్రహాము కనపడుతుంది అక్కడ. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఈ బహుధనవంతుడై ఉండేటువంటి వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఆశీర్వదిస్తాను. అబ్రహాం దగ్గర ఆల్రెడీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కదా, బంగారం ఉంది, వెండి ఉంది, పశువులు ఉన్నాయి. బైబిలే చెప్తుంది బహుధనవంతుడై ఉండెను. అంటే దేవుడు అతని జీవితంలోనికి రాకముందే అతడు బహుధనవంతుడుగా ఉన్నాడు. కానీ దేవుడు అంటాడు, అబ్రహామా, నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఏమన్నా కనపడ్డా? బైబిల్లో మనం చూస్తే చూడండి, 3వ వచనం. అబ్రహాముతో అనగా చివరిలో ఉంటుంది, అబ్రహాముతో దేవుడు అన్నాడు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడి, అబ్రహామాన్ని నిన్ను ఆశీర్వదిస్తానంటే ఆల్రెడీ దీవించబడినటువంటి అబ్రహాము ఏం చేశాడు తెలుసా? ఆల్రెడీ వెండి బంగారం కలిగిన అబ్రహాం ఏం చేశాడు తెలుసా? దేవుని నమ్మాడండి. దేవుని నమ్మాడు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా, అబ్రహాము ఆల్రెడీ వెండి ఉంది, ఇంకేం ఆశీర్వాదం కావాలి? కుమారుడేనా? కుమారుడు లేకపోతే ఏం? అదొక్కటేనా ఆశీర్వాదం? వెండి బంగారము కలిగి పశువులు కలిగి బహుధనవంతుడుగా ఉంటూ ఒక అందమైన భార్యను కలిగి తనను వెంబడించేటువంటి ఒక బంధువును కలిగి ముందుకెళ్ళిపోతున్నాడు. అలాంటి వ్యక్తిని చూస్తూ బిజినెస్లో సక్సెస్ఫుల్, అందుకే బహుధనవంతుడుగా ఉన్నాడు. బిజినెస్ బాగుంది, అందమైన భార్య, అన్నీ ఉన్నాయి. మరి అబ్రహాముతో దేవుడు అంటే, అబ్రహామని నేను ఆశీర్వదిస్తాను. ఇంకేం ఆశీర్వాదం? వెండి ఉంది, బంగారం అన్నీ ఉన్నాయి. ఒక కొడుకు లేకపోతే ఏమండి? భూలోకంలో అలాంటి వాళ్ళు లేరా? ఉన్నారు కదా. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు ఆ మాట చెబితే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? దేవుడు చెప్పినట్లు అబ్రహాము చేసెను అని నెక్స్ట్ వచనంలో కనపడుతుంది. యెహోవా చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. నాకు అనిపించింది, అబ్రహామా, దేవుడు నీకు కొత్తగా ఏమైనా చెప్పాడా? అబ్రహామా, నువ్వు చేతులెత్తితే ఎర్ర సముద్రం జీలిపోతుందని ఏమైనా చెప్పాడా? నువ్వు ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఆహారం కురిపిస్తానని దేవుడు ఏమైనా చెప్పాడా? నువ్వు నా దగ్గరికి వస్తే చనిపోయిన వారు లేస్తానని చెప్పాడా? లేదు. సింపుల్గా చెప్పింది ఒకటే, అబ్రహామా నేను ఆశీర్వదిస్తాను. దేవుని బిడ్డలారా, నిజమైన విశ్వాసం ఏంటి తెలుసా? తన దగ్గర కావలసిన ఆశీర్వాదాలు ఉన్నాయి, అయినా దేవుడు చెప్పాడు చూసారా ఒక ఆశీర్వాదం, ఆ ఆశీర్వాదాన్ని నమ్మి ఆ దేవుని మాటకు విలువనిచ్చాడు. నమ్మకం అంటే ఏంటి తెలుసా? దేవునందు విశ్వాసం ఉంచడం అంటే ఏంటి తెలుసా? మొదటిగా తప్పుడు విశ్వాసాల నుంచి పక్కకు రావడం అయితే మొదటిదైతే, రెండవదిగా తన జీవితంలో దేవుని మాటను నమ్మాడు. దేవుని మాటను నమ్మాడండి. అబ్రహాము ఆల్రెడీ ఆశీర్వదించబడిన వ్యక్తి, ఇంకేం ఆశీర్వాదాలు ఉంటాయి? అబ్రహామా, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఎందుకు? ఆల్రెడీ ఉన్నాయి కదా నా దగ్గర ఆశీర్వాదాలు, ఇంకొకరి దీవెన నాకెందుకు? నేను దీవించబడితే చాలు కదా అనేటువంటిది కాదు. దేవుని మాటను అతడు విన్నాడండి. నిజమైనటువంటి విశ్వాసం ఏంటి తెలుసా? దేవుని విశ్వాసం ఉంచేటువంటి వ్యక్తికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే, హీ విల్ హానర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బై ఆల్ మీన్స్. దేవుని మాటకు అన్నిటికంటే ప్రాధాన్యతనిస్తాడు. తన వెండి కంటే దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు. తన బంగారం కంటే, తన పశువుల సంపద కంటే, తన భార్య కంటే, తనకుండే పేరు కంటే, తన బిజినెస్ కంటే దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిచ్చాడు. దేవుని బిడలారా, నీ జీవితంలో దేవుని వాక్యం ప్రాధాన్యతగా ఉందా? దేవుని మాట ప్రాధాన్యతగా ఉందా? లేకపోతే నీకు వచ్చేటువంటి తలంపులు, ఒకవేళ అబ్రహాం అనుకోవచ్చు, ఎందుకు ప్రభువా నన్ను ఆశీర్వదిస్తాను? ఆల్రెడీ ఐఎమ్ హ్యావింగ్ ఎ బ్లెస్సింగ్స్, నా దగ్గర ఆశీర్వాదాలు ఉన్నాయి. బట్ హీ బిలీవ్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నమ్మాడండి. దేవుడి దగ్గర ఇంకా ఏవో ఆశీర్వాదాలు ఉన్నాయి.
దేవుడు ఒక అద్భుతం ఏమన్నా చేశాడండి? చేయలేదు. అబ్రహాము దేవుని నమ్మడానికి జస్ట్ ఈ స్పోక్ అ వర్డ్, ఒక మాట సెలవిచ్చాడండి. అబ్రహాము దేవుడు చెప్పిన ప్రకారం చేశాను. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నిజమైన దేవుని విశ్వాసం ఏం చేస్తుంది తెలుసా? నీకు దేవుని వాక్యం పట్ల స్థిరమైన విశ్వాసం అనేది. అన్నిటికంటే ఎక్కువగా దేవుని వాక్యాన్ని నమ్ముతాం. చాలా సందర్భాల్లో మనకు వచ్చే శోధన ఏంటి తెలుసా? మనకు వచ్చేటువంటి కష్టం ఏంటి తెలుసా? దేవుని మాట కంటే మన తలంపులు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చింటాడండి, ఆ వాగ్దానం కంటే మన తలంపులు ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అబ్రహాము జీవితంలో కూడా వచ్చింటాయి. దేవ ఆశీర్వదిస్తానన్నావు. ఆ 3 వచనాల్లో మనకు కనబడేది ఆశీర్వాదాలే. ఆ 3 వచనాల్లో మనకు కనబడేది దేవుని యొక్క దీవెనలే. ఆల్రెడీ దీవెనలు ఉన్నాయి, మరి ఇంకొకటి ఏంటి ప్రభువా అనుకోలేదండి. దేవుని మాటలకు లోబడ్డాడు. దేవుని బిడలారా, నీ ఆలోచనలు 1,00,000 రావచ్చు, దేవుని మాటను నమ్మడం ప్రారంభించు. దేవుని మాట నమ్మడం అదే నీ జీవితాల్లో గొప్ప కార్యాలను చేస్తుందండి. పౌలు అందుకే ఒక మాట అంటాడు చూడండి, అందరు బైబిల్ తెరవండి. ఖచ్చితంగా ఈ వాక్యాన్ని ఈరోజు మనము స్పెసిఫిక్గా అర్థం చేసుకుందాం, జ్ఞాపకం ఉంచుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. చాలు. ఇక్కడ పౌలు అంటున్నాడు, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, వాక్యానికి వ్యతిరేకంగా ఏం పనిచేస్తుంది తెలుసా? గుర్తుంచుకోండి, మొట్టమొదటిగా పనిచేసేది మన ఆలోచనలు. వాక్యం ఒక రకంగా ఉంటుంది, వాగ్దానం ఒక రకంగా ఉంటుంది, వెంటనే మన ఆలోచనలు ఎట్లా జరుగుతుంది, ఏ రకంగా జరుగుతుంది? అబ్రహాం అనుకోవచ్చు, ఏ రకంగా ఆశీర్వాదాలు ఉంటాయి, ఏ రకంగా దీవెనలు ఉంటాయి, ఆల్రెడీ నాకు దీవెనలు ఉన్నాయి కదా. కానీ దేవుని మాట ఎదుట తన తలంపులను ప్రక్కన పెట్టాడండి, తన ఆశీర్వాదాలను ప్రక్కన పెట్టాడు. దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. ప్రతి ఆలోచన, ప్రతిరోజు వాక్యానికి వ్యతిరేకమైన ఆలోచనలు సాతాను తీసుకొని వస్తాడండి. సాతాను ఖచ్చితంగా తీసుకొని వస్తాడు. దాన్ని చెరపట్టి దాన్ని ఏం చేయాలంట? ప్రతి ఆలోచన, దేవా నాకు వాగ్దానం ఇచ్చాను, నన్ను దీవిస్తాను. ఎట్లా దీవిస్తావు ప్రభా? దాన్ని చెరపట్టి దాన్ని బంధించాలి. ఫస్ట్ పక్కన పెట్టి, దేవా నీ మాట నేను నమ్ముతున్నా. ఇది మన జీవితంలో జరగాలి. దేవా నాకు ఈ తలంపులు వస్తున్నాయి, దేవా ఈ తలంపులు నేను నమ్మడం లేదు ప్రభా, నీ మాటనే నమ్ముతున్నా, నీ మాటనే నమ్ముతున్నా. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడైతే ఇది చేస్తామో నీ ఆలోచనలను చెరపట్టి, నీ ఆలోచనలు చెరపట్టి, ఎవరు నీవే, నీకొచ్చే ఆలోచనలు ప్రక్కన పెట్టి దాన్ని అరెస్ట్ చేసి దానికి తావివ్వకుండా, దానికి అవకాశం ఇవ్వకుండా, దాని గురించి ఆలోచించకుండా ప్రక్కన పెట్టి దేవుని మాట పైన నమ్మడం ప్రారంభించు. నిన్నటి దినాన ఒక గృహానికి నేను ప్రార్థనకి వెళ్ళానండి. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ సహోదరు నా దగ్గరకు వచ్చి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. బ్రదర్, 2020లో నా జీవితంలో జరిగిన అద్భుతం నేను చెప్పాలనుకున్నాను, కానీ కొన్ని పరిస్థితులను బట్టి నేను చెప్పలేదు. ఏంటమ్మా అద్భుతం? ఏం జరిగింది 2020లో? కరోనా టైం. ఆమెకు 20 రోజులు నాన్ స్టాప్గా బ్లీడింగ్ అవ్వడం ప్రారంభించింది, రక్తస్రావ రోగం. 20 రోజులు సివియర్ అండి. ఆమె చెప్తుంది, అస్సలు నేను నడవలేకపోయేదాన్ని, కష్టపడేటువంటి వ్యక్తిని. కానీ అప్పుడు ఆ 20 రోజుల్లో ఎంతగా వీక్ అయిపోయినా, ఎంతగా నేను బాధపడ్డానో నాకు తెలుసు బ్రదర్, నాకు తెలుసు. అప్పుడు ఆమె అనుకునిందంట, ఇంతగా సఫర్ అవుతాను. షీఈస్ ఫ్రమ్ మెడికల్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకు ఏంటి, ఏమవుతుంది, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం చేయాలి అనేటువంటి తెలుసు. ఇన్స్పైర్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్ 20 రోజులు నాన్ స్టాప్గా సఫర్ అవుతుంది. అప్పుడు ఆ రోజు అనుకునిందంట, ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నాతో మాట్లాడాలి. బేస్తవారం రోజు ఆమె డేట్ కూడా చెప్పింది, బ్రదర్ ఫలానా నెల ఫలానా తేదీన 20వ సంవత్సరంలో నా జీవితంలో జరిగిన కార్యం ఏంటంటే, ఆ రోజు వాక్య పరిచర్య నేను బోధిస్తూ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని గురించే మాట్లాడానంట. ప్రార్థనలో ఏకీభవించింది. దేవుడు ఏం అద్భుతం చేయలేదు.
అయినా ఆమె ఏమని నమ్మింది తెలుసా? ఈరోజు దేవుడు మాట్లాడాడు నాతో, కాబట్టి ఖచ్చితంగా నా జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు, ఖచ్చితం. ఎందుకంటే నేను ఇంతవరకు 20 రోజులు ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్, కానీ ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. నేను అనుకున్నాను నాతో దేవుడు మాట్లాడాలని, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నా సమస్యను గురించి ఒక సందేశం వచ్చింది కదా, కాబట్టి దేవుడు నన్ను స్వస్థపరు. కానీ ఏం స్వస్థత లేదు. కానీ ఆమె నమ్మింది ఏంటంటే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. దేవుడు ఆమెకు ఒక తలంపు వస్తుంది, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, కానీ ఏమి స్వస్థత కలగలేదే. కానీ ఆమె నమ్మడం ప్రారంభించింది, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. రాత్రి పడుకునిందంట, స్టిల్ షీ సఫరింగ్ విత్ ద సేమ్ ప్రాబ్లం. రాత్రి ఒక కళ, ఆ కళలో నేను కనపడ్డానంట. డాక్టర్ లాగా నేను కూర్చోనానంట. ఒక పేషెంట్ లాగా ఆమె వచ్చిందంట. ఆ కళలో ఆమె చెప్తుంది, బ్రదర్ నేను ఆ కళలో మీ దగ్గరికి వస్తూ ఎందుకో వెనక్కి తిరిగి చూస్తే నా అడుగులంతా కూడా రక్తమయంగా ఉన్నాయి. నా దగ్గరికి వచ్చింది, ఆమె కూర్చునిందంట. ఏదో చెప్పబోతుంటే నేను అన్నానంట, రేపటికల్లా నువ్వు బాగవుతావు, వెళ్ళిపోమ్మా అన్నానంట. ఆమె నేను ఏం ప్రాబ్లం చెప్పకముందే, అంటే ఆ కళలో ఒక డాక్టర్ ఒక పేషెంట్ లాగా కనపడుతుంది. నేనేం ప్రాబ్లం చెప్పకముందే, ప్రాబ్లంకి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వకుండానే నువ్వు వెళ్ళిపోమ్మా బాగవుతుంది అని అంటున్నాడేంటి? నేనేం చెప్పకుండానే మళ్ళీ అన్నానంట, వెళ్ళిపో అమ్మా, లేసి వెళ్ళిపో అన్నానంట. ఆమె ముఖం వైపు కూడా చూడలేదంట. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత ఆమె బయటికి వెళుతూ వెనక్కి తిరిగి చూస్తే, అమ్మా వెళ్ళిపో బాగవుతావు. బ్రదర్, కళ అయిపోయింది. ఉదయాన్నే లేచాను, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ సమస్య నాకు లేనే లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి దేవుడు? ఆమెకు తలంపులు వచ్చాయి, ఆ తలంపులను చెరగొనిపోయింది. ప్రతి తలంపును, దేవుని జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని అడ్డగించే ప్రతి తలంపును మనం చెరగొనిపోవాలి, పడద్రోయాలి. అప్పుడే నీ జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. అబ్రహామా, ఆల్రెడీ నీ జీవితంలో దీవెనలు ఉన్నాయి, ఇంకేంటి దీవెనలు? ఆల్రెడీ యువర్ రిచ్ మ్యాన్, ఇంకేంటి దీవెనలు? ఆల్రెడీ యువర్ సక్సెస్ బిజినెస్ మ్యాన్, ఇంకేంటి దీవెనలు? అయినా అబ్రహాం నమ్మాడు, ఇంకా దేవుడు దీవిస్తాడని. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ విశ్వాసము, నీవు దేవుని నమ్మిక ఉంచడం ఏం చేస్తుంది తెలుసా? దేవుని వాక్యాన్ని సంపూర్తిగా నమ్ముతుంది. నీ తలంపుల కంటే దేవుని యొక్క వాక్యాన్ని నమ్మడం ప్రారంభిస్తావు. ఎప్పుడైతే ఆ మాట ఆమె నమ్మిందో, ఉదయానికంటే ఆమె బాగైందంటండి. ఒక ప్రార్థన లేదు, అప్పుడు లైవే కదా, ఫిజికల్ గ్యాదరింగ్ లేదు కరోనా టైంలో, జస్ట్ త్రూ ద లైవ్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడు. నీ జీవితంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి తలంపు వస్తుంది దేనికి? వాక్యానికి, వాగ్దానానికి, దీవెనలకు వ్యతిరేకంగా వస్తుంది. దాన్ని చెరగొనిపోదాం. ఎస్, దీన్ని నమ్మను, నేను నాకు వచ్చే తలంపులను నమ్మను, నేను దేవుని మాటనే నమ్ముతాను. అబ్రహాము, దేవుడు 3వ వచనంలో చెప్తే అబ్రహాముతో అనగా అబ్రహాము బయలుదేరాడు. ఆల్రెడీ బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు ఇంకొక స్థలానికి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే దీవించబడుతున్నాను, ఇక్కడే ఆశీర్వదించబడుతున్నా. వై షుడ్ హ్యావ్ అనదర్ వర్డ్? మరొక వాక్యం ఎందుకు నాకు? ఇక్కడే దీవించవచ్చు కదా. అడ్డదిడ్డమైన మాటలేవు, ఒకటి దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. నిజమైన విశ్వాసం మొట్టమొదటిగా ఏం చేస్తుంది తెలుసా? దేవుని చిత్తములో లేనటువంటి వాటికి దూరం అవుతుంది. రెండవదిగా దేవుని మాటను బై ఆల్ మీన్స్ నమ్ముతుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని మాటను నమ్ముతుంది విశ్వాసం. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. అబ్రహాము ద్వారా భూమి యొక్క సమస్త వంశాలు ఆశీర్వదించబడుతూనే ఉన్నాయి ఈ దినానికి కూడా. ఎందుకు తెలుసా? అన్నిటికంటే దేవుని మాటను నమ్మాడు. ఈ దినాన పోరాటం ఏంటి తెలుసా? దేవుని వాగ్దానమా, దేవుని వాక్యమా, దేవుని మాటనా, మన తలంపుల? దేవుని యొక్క వాక్యం మన తలంపులను చెరగొనిపోవాలి. అప్పుడే ఒక గొప్ప కార్యం జరుగుతుంది, ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది. నీ జీవితంలో విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే, వాక్య వ్యతిరేకమైన పద్ధతుల్లోంచి, వాక్య వ్యతిరేకమైన జీవిత విధానం నుంచి దూరం అయిపోయి దేవుని వాక్యం దగ్గరికి నువ్వు వస్తావు, దేవుని వాక్యానికి విలువనిస్తావు. మూడవదిగా నీ జీవితంలో ఏముండాలి తెలుసా? మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మినడెలా మీరు వాటన్నిటిని పొందుదరని వారితో చెప్పెను. తప్పుడు విధానాల్లో నుంచి బయటికి రావడం ఒకటైతే, వాక్యాన్ని నమ్మడం మరొకటైతే,
ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు ఒక నమ్మకం ఉండాలి. ఏంటి ఆ నమ్మకం అంట? బైబిల్లో వ్రాయబడింది, వేటిని అడుగుదురో అవి నమ్మినడలా ఏది అడుగుతున్నామో దాన్ని నమ్మడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. నిజమైన విశ్వాసం ఏంటి తెలుసా? నీ ప్రార్థనను శక్తివంతంగా చేస్తుంది. నిజమైన విశ్వాసానికి ఉండే లక్షణం ఏంటంటే నీ ప్రార్థనలో నిన్ను శక్తిమంతునిగా చేయడం ప్రారంభిస్తుంది. దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థన చేయడప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మిన ఎడల. ప్రార్థనలో ఏముండాలి తెలుసా? నమ్మకం ఉండాలి. ప్రార్థనలో ఏముంటుంది తెలుసా? ఎలా జరుగుతుందో, అవును అడుగుతున్నా, నాకు ఇస్తాడంటారా? నాకు దేవుడు ఇస్తాడా? నా జీవితంలో కార్యాలు జరుగుతాయా? నా జీవితంలో మేలు పొందుకుంటానా? ఈ తలంపులు వస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, స్టేజ్ పై నుంచి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా సందర్భాల్లో నాకు కూడా తలంపులు వస్తుంటాయి. ఇప్పుడు ప్రార్థన చేస్తున్న దేవుడు చేస్తాడా? వెంటనే దేవా సహాయం చేయి, నేను నమ్ముతున్నాను. తలంపులు వస్తాయి. ప్రార్థన చేస్తున్నప్పుడు వేటిని అడుగుదురో అడుగుతున్నవై దొరుకుతాయని నమ్మకంతో మనం అడుగుతూ ఉండాలి. నమ్మకం లేకుండా మన ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. మనము పాట పాడుతుంటాం కదా, ఆ పాటలు చాలా వెరైటీగా ఉంటాయి. ఎందుకు తెలుసా? ఆ పాటను మనం అర్థం చేసుకొని నమ్మి పాడడం. ఒక ఆయన పాడుతున్నాడంట, మనకందరికీ తెలుసు, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆ పాట అందరికీ తెలుసు, పాత పాట. ఆయన ఎంత లీనమై పాడుతున్నాడంటే పాట మొదలు పెట్టాడంట, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అని పాట మొదలు పెట్టాడు. ఎట్లా పాడుతున్నాడు తెలుసా? దేవుణ్ణి సతాయించుడి, స్తుతించుడి పోయింది. ఏం పదం వచ్చింది అక్కడికి? ఎందుకంటే మైండ్ ఎక్కడో ఉంది, తాను ఏం పాడుతున్నాడో వేరుగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో ప్రార్థనలు ఇదే జరుగుతూ ఉంటుంది. మనకు తెలియకుండానే మన మైండ్ ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది, కానీ నోరు కదులుతూ ఉంటుంది. బట్ సంథింగ్ డిఫరెంట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ అవర్ మైండ్ సెట్. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నమ్మిన ఎడల ప్రార్థనను నమ్మడం ప్రారంభించు. దేవుడు ఇస్తాడు. చాలా సందర్భాలు ఎట్లా ఇస్తాడు అది నీకు అనవసరం. ఎప్పుడు ఇస్తాడు నీకు అనవసరం. ఏ రకంగా ఇస్తాడు నీకు అనవసరం. ఏ విధానంలో ఇస్తాడు నీకు అనవసరం. దేవుడు అంటున్నాడు, మీరు ప్రార్థన వేటిని అడుగుదురో అవి దొరికినని నమ్మినడలా. అంటే ఇందాక నా దగ్గర లేవు ప్రభా, ఇక నా దగ్గరకు వస్తాయి ప్రభా, నేను పొంది ఉన్నాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలో దేవుని శక్తిని నమ్ముతావో అప్పుడు నీ ప్రార్థనకు జవాబు ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దీస్ ఆర్ ద సింపుల్. ఈరోజు చాలా సింపుల్ వాక్యమే. హిజ్కియా నమ్మకంలో ఏముందంటే వాక్యానికి వ్యతిరేకమైనవి ప్రక్కన పెట్టాడు. అబ్రహాము నమ్మకంలో ఏముందంటే వాక్యాన్ని నమ్మాడు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలి? నమ్మకంతో ప్రార్థన చేయి. నమ్మకానికి విరుద్ధంగా ఏమొస్తాయి తెలుసా? నీ యొక్క ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే బైబిల్లో పౌలు ఏమంటాడు తెలుసా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేన్ని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఇక్కడ ప్రార్థన అంటే డెఫినేషన్ సంపూర్తిగా మారిపోయింది. జాగ్రత్తగా వినండి. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? దేనిని గూర్చి చింతపడకుడి. ప్రార్థన చేస్తున్నావా, చింత ప్రక్కన పెట్టు, దేవుని అడగడం ప్రారంభించు. అది ప్రార్థనలో ఉండాల్సిన లక్షణం. కొంతమంది ప్రార్థనల వల్ల చింతనంతా పోస్తూ ఉంటారు. ప్రభా ఏంది ప్రభా, ఇంతకాలం ప్రార్థన చేసినాం, ఎంతమంది ప్రార్థన చేశారు, ఇదంతా ఏంటి తెలుసా? చింత. కానీ బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? ప్రార్థనలో దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థించండి. దేవా ఇంతకాలం నుంచి సమస్య ఉంది అని అడగకముందు, దేవా ఈ సమస్యను నువ్వు పరిష్కరించగలవు ప్రభా, ఈ కష్టాన్ని నువ్వు తీర్చగలవు ప్రభా అని చింతను ప్రార్థనగా మార్చు. అది ప్రార్థనలో ఉండాల్సింది. చింతను ప్రార్థనగా మార్చు, చింతను అడగడంగా మార్చు. రెండవదిగా బైబిల్లో వ్రాయబడింది, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన అంటే మాటిమాటికి చేయడం, ఎక్కువసేపు చేయడం, భంగపోతూ చేయడం. దేవుని బిడ్డలారా, నీ చింత ఎక్కువైందా? ఇంకా భంగపో. దేవా స్వస్థపరచు, దయచేసి స్వస్థపరచు. తలంపులు వస్తాయి. ఏ రకంగా? దేవా దయచేసి స్వస్థపరచు ప్రభా, దయచేసి నేను నమ్ముతున్నాను ప్రభా. దేవుని బిడ్డలారా, అది ప్రార్థనలో ఉండాల్సిన విశ్వాసం. 3 ఉండాలి ప్రార్థనలో. చింతకు బదులుగా ప్రార్థన, చింతకు బదులుగా విజ్ఞాపన, చింతకు బదులుగా కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ప్రార్థనలో ఈ 3 మిస్ అయిపోతున్నాయి ఈ దినాల్లో. ప్రార్థన అంటే ఏంటి తెలుసా? ఏడ్చి ప్రభా ఎంత కష్టం ప్రభా, కష్టం ఉంది కాబట్టి దుఃఖం ఉంది.
దాన్ని ప్రార్థనకు మార్చు, దాన్ని నువ్వు విజ్ఞాపనగా మార్చు. అక్కడ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా? జాగ్రత్తగా వినండి. ప్రార్థన మొట్టమొదటిగా నీ సమస్య పైన పనిచేయదు. ఇదేంటి బ్రదర్, దానికోసమే కదా ప్రార్థన చేసేది? నిజమైన ప్రార్థన ఎప్పటికీ మొట్టమొదటిగా సమస్య పైన పనిచేయదు. దేనిపైన పనిచేస్తుంది తెలుసా? అప్పుడు దేనికోసం ప్రార్థన చేస్తున్నాం మనం ఏదో ఒక దానిపైన చింత కలిగి ఉన్నాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? చింతించే దానిపైన దేవుని యొక్క శక్తి పనిచేయదంట. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. నిజమైన విశ్వాసంతో చేసే ప్రార్థన నిన్ను మారుస్తుంది. ఫస్ట్ నిన్ను మార్చడం ప్రారంభిస్తుంది. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడు. ప్రార్థన పరిస్థితులను మార్చినటువంటిది మంచిదే, కానీ అంతకంటే మించి ప్రార్థన ద్వారా నీవు మార్చబడ్డావా? నీలో ఎంత మార్పు వచ్చింది ప్రార్థన ద్వారా? ప్రార్థన ఖచ్చితంగా అద్భుతాలను జరిగిస్తుంది, కానీ ప్రార్థన నీలో పని చేయాలి. ఫస్ట్ ప్రార్థన ఎఫెక్ట్ నీలో ఉంటుంది. ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖరూపం మారాను. ఎక్కడ ప్రభావం చూపించింది? ప్రార్థన చేసిన యేసు ప్రభువులో ప్రభావం. ఆ తర్వాత మోషే ఏలియాలు కనపడ్డారు. ప్రార్థన మొట్టమొదటిగా నీలో మార్పును తీసుకురావాలి. నీలో మార్పును తీసుకురాలేదా? అది నిజమైన ప్రార్థన కాదేమో. దేవుని యొక్క వాక్యంలో పౌలు అంటున్నాడు, చింత ఉంటుంది. ప్రార్థన మనం చింతను బట్టే మనం ప్రార్థనలోనికి వస్తాం, కానీ చింత కాదు డామినేట్ చేయాల్సింది. నీ ప్రార్థన, నీ విజ్ఞాపన, నీ కృతజ్ఞత. మూడోదిగా నిజమైన ప్రార్థన ఖచ్చితంగా నీలో ప్రభావాన్ని తీసుకొని వస్తుంది, మార్పును తీసుకొని వస్తుంది. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. దేవుని బిడలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ ప్రార్థనలు నిన్ను కావలి కాయాలి. నీ సమస్యకు ముందు నిన్ను కావలి కాసే. అందుకే ప్రార్థన ఎందుకు చేయాలి తెలుసా? నీవు కాపాడబడ్డానికి. ప్రార్థన మొట్టమొదటిగా నిన్ను కాపాడుతుంది. నీ తలంపుల విషయంలో కాపాడుతుంది, నీ ఆలోచనల విషయంలో కాపాడుతుంది, నీ చింత విషయంలో కాపాడుతుంది. ఫస్ట్ ఇట్ విల్ షో ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ యూ, దెన్ ఇట్ షోస్ ఇంపాక్ట్ ఆన్ ద సిచ్యువేషన్స్. దేవుని బిడ్డలారా, నినవే పట్టణస్థులారా, మీరెందుకు దుర్గతిలోనికి వెళ్ళలేదు అంటే వాళ్ళు అంటారు, మేము యెహోవా యందు విశ్వాసం ఉంచాం. దేవుని యందు విశ్వాసం ఉంచాం అంటే దేవుని యందు విశ్వాసం ఉంచినందుకు తప్పుడు విధానాల్లోంచి బయటకు వచ్చారు. రెండోదిగా దేవుని మాటను వల్ల నమ్మారు. అమ్మో, దేవుని దుర్గతి వస్తుందంట. ఖచ్చితంగా అడిగిటారు, యోనా ఏం చేయాలి? యోనా చెప్పింటాడు, మీరు మారు మనసు ఉంది, పాపాన్ని విడిచిపెట్టండి. దేవుని మాటకు వాళ్ళు లోబడ్డారు. మూడోదిగా వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ తర్వాత బైబిల్లో రాయబడింది, ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. దేవుని అడగడం ప్రారంభించారు. చింత ఒకవైపు ఉంది, అమ్మో దుర్గతి కలుగుతుందంట, మేము నాశనం అయిపోతామంట. దాన్ని నమ్మలేదు వాళ్ళు. దేవా మమ్మల్ని కాపాడు ప్రభా, మమ్మల్ని దీవించు ప్రభా, మమ్మల్ని దర్శించు ప్రభా. అఫ్ కోర్స్ నువ్వే చెప్పావు దుర్గతి కలుగుతుందని, కానీ ఆ మాట నెరవేరకుండా సహాయం చేయండి ప్రభా. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి. ఒక్క దాని విషయంలో దేవుడు వెనకడుగేస్తాడండి. ఒకే ఒక దాని విషయంలో, ఒక వ్యక్తి మారు మనసు విషయంలో తన మాటను దేవుడు వెనక్కి తీసుకుంటాడండి. ఎందుకంటే మనిషిని దేవుడు అంతగా ప్రేమిస్తాడు, అవుట్ ఆఫ్ లవ్. దేవుని బిడ్డలారా, దేవుని మాట తప్పడు ఆయన, కానీ మనిషిలో పశ్చాత్తాపాన్ని చూస్తే, మనిషిలో మార్పును గమనిస్తే, మనిషిలో విశ్వాసాన్ని చూసి, మనిషిలో పశ్చాత్తాపాన్ని, ప్రార్థనను చూస్తే ఖచ్చితంగా దేవుడు తన మాటను వెనక్కి తీసుకుంటాడండి. ఖచ్చితంగా దేవుడు వెనక్కి తీసుకుంటాడు. అందుకే నినవే పట్టణస్థులు కాపాడబడ్డారు. ఆయా సందర్భాల్లో దేవుని మాట నెరవేరదు అన్నట్టుగా మనకు కనబడుతుందా? దాని వెనక ఒకటి ఉంటుందండి. ఎందుకు ఉంటుంది అంటే, ఒక మనిషి పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు మనిషికి విలువనిస్తాడు. మనిషి రక్షణ విషయంలో. అందుకే సర్వలోకాన్ని సంపాదించుకొని ఒకడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అన్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని ప్రేమను అర్థం చేసుకుందాం, దేవుని యొక్క క్షమాపణ అర్థం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, దేవుని యొక్క బిడ్డలైనటువంటి నినవే ప్రజలు పాపం చేశారు, దుర్గతి తెచ్చుకున్నారు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవుని యందు విశ్వాసం అంటే ఏంటి? రెండు విషయాలు. ఒకటి, దేవుడు ఉన్నాడు. రెండవదిగా ఫలము దయచేస్తాడు. ఎవరైతే దీన్ని నమ్ముతారో దేవుని యొక్క మహాశక్తి వారి జీవితాల్లో పనిచేస్తుంది. ఏం చేస్తుంది? దేవుని నమ్మిక ఉంచేవారు మొట్టమొదటిగా తప్పుడు విధానాల్లోంచి ప్రక్కకు వస్తారు, తప్పుడు తీర్మానాల్లోంచి ప్రక్కకు వస్తారు, తప్పుడు మాటల్లోంచి ప్రక్కకు వస్తారు. అదే హిజ్కియా జీవితంలో. రెండవదిగా దేవుని విశ్వాసం ఉంచేవారు దేవుని మాటకు అత్యధికమైన విలువనిస్తారు. మూడవదిగా
దేవుని విశ్వాసం ఉంచేవారు ప్రార్థనలో అదే నమ్ముతారు. వేరొక దాన్ని నమ్మరు, వేరొక దాన్ని నమ్మనేమరు. ఏది అడుగుతున్నారో దాన్నే నమ్మడం ప్రారంభిస్తారు. ఆ ప్రార్థన మొట్టమొదటిగా ఆ వ్యక్తి పైన పనిచేస్తుంది, ఆ తర్వాత సమస్య పైన పనిచేస్తుంది. హల్లెలూయా! గొప్ప దేవానికి వందనాలు, మహిమ కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. దేవా, ఎవరైతే ఒప్పుకుంటున్నారో ఇప్పుడే ప్రతి ఒక్కరి పాపములు క్షమించబడును గాక, నీ రక్తం మమ్మల్ని కడుగును గాక. దేవానికే స్తోత్రం ప్రభా. ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా, దేవా నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాం ప్రభా. నువ్వు ఫలము దయచేసే దేవుడవు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను. ఏ శరీరంలో ఏ వ్యాధి కలిగి ఉన్నా ఇప్పుడు యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాను, ఆ వ్యాధి తొలగిపోవును గాక, ఆ సమస్య తొలగిపోవును గాక. నా దేవుడిచ్చే విడుదల ఇప్పుడే కలుగును గాక, అనుభవించుదురు గాక, యేసు నామమున అనుభవించుదురు గాక. లెట్ యువర్ పీపుల్ బి డెలివర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా మీ శక్తిని బట్టి విడుదల కలుగును గాక, ప్రతి కలవరపాటు తొలగిపోవును గాక. విశ్వాసంతో అడుగుతున్నగా ప్రతి ఒక్కరిలో ఉండే కలవరము తొలగిపోవును గాక. ఎవరైతే ఆత్మీయంగా చల్లారిపోయారో, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోయారో, బైబిల్కు ప్రార్థనకు దూరం అయిపోయినారో, ఆ చల్లారిపోయిన బలిపీఠములపైకి నా దేవుని అగ్ని దిగివచ్చును గాక. యేసు నామమందు తిరిగి మంటలు ప్రారంభమగును గాక. చల్లారిపోయిన నులివెచ్చ స్థితిలో నుంచి వారి జీవితాలు మార్చబడునుగాక, మార్చబడునుగాక. ప్రతి ఒక్కరి యొక్క ప్రేయర్లెస్నెస్ తొలగిపోవునుగాక, ప్రార్థన లేని జీవితము తొలగిపోవునుగాక. ఈ దినం నుంచి ప్రార్థించుదుముగాక, విస్తారముగా ప్రార్థించుదుముగాక. యేసు నామమందు దేవునికి దూరం అయిపోయిన ప్రతి జీవితము ఇప్పుడే రివైవ్ అగునుగాక. తండ్రి, గొప్ప అద్భుతములు జరుగునుగాక, సూచక్రియలు జరుగునుగాక, వింతలు జరుగునుగాక. యేసు నామమందు ఆ కడుపులో ఉండేటువంటి సమస్య యేసు నామమందు ఆజ్ఞాపిస్తున్నాను, వదిలి వెళ్ళు సాతానా అక్క కడుపును. బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా, ఆ కడుపు మీ శక్తిని బట్టి వణుకుతుండగా నీకు వందనాలు. బీ హీల్డ్, బీ హీల్డ్, బీ హీల్డ్. లెట్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద స్టమక్ బీ హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య శక్తిని బట్టి విడుదల కలుగును గాక, విడుదల కలుగును గాక. లెట్ ద అటాక్ ఆఫ్ ద డెమనిక్ ఫోర్సెస్ ఆన్ ద స్టమక్ బీ సీజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవా, మీ శక్తి పని చేయను గాక. నాయనా, మీకే వందనాలు, మీకే స్తోత్రాలు, మీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవుని యొక్క కార్యములు జరుగును గాక. ఎవరిని బట్టో డిస్టర్బ్ అయ్యి ఇక్కడికి వచ్చారు ప్రభువా, వారి జీవితంలో వారిని వేధించే వ్యక్తులు వారికి దూరమగుదురు గాక. యేసు నామమున కమాండ్ ఎవ్రీ డిస్టర్బింగ్ పర్సన్ టు లివ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ కార్యాలు జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. ఎవరైతే లైవ్లో చూస్తున్నారో, ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, టీవీ కార్యక్రమాలు చూస్తూ ఇప్పుడు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఇప్పుడు నా దేవుని శక్తి అలాంటి వారిపైకి దిగివచ్చును గాక. తండ్రి, మీకే స్తోత్రం, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. ప్రతి యవనస్తునికి పరిశుద్ధమైన జీవితం, భక్తి జీవితము తండ్రి, కష్టపడి చదివేటువంటి ఆ లక్షణము, సోమరితనం తొలగిపోయి తండ్రి కష్టపడి చదివేటువంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తూ అవసరమైన జ్ఞానము, జ్ఞాపక శక్తి దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు. మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివారం ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను.
సాయంత్రం 7 గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.